నమస్కారం. నా పేరు వసంత లక్ష్మి. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో ఇవాల్టి భాగాన్ని చెప్పుకోబోతున్నాం. తతో భగవాన్ దేవకీం ప్రతి ఏవమువాచ. తతః ఆ తరువాత అంటే ఏ తరువాత? దేవకీదేవి తనకి శంఖచక్రాలతో పసివాడిగానే పుట్టి, పసివాడుగా పుట్టినా కూడా శంఖచక్రాలతోటి పీతాంబరంతో మహావిష్ణువు తలుకు రూపంలోనే ఉన్నటువంటి ఆ తన సంతానాన్ని చూసి ఆయన్ని నిన్ను కంసుడు ఏమైనా చేస్తాడేమో నాకు భయంగా ఉంది, నువ్వు ఈ శంఖచక్రాలతో కూడి ఉన్నటువంటి ఈ అలౌకికమైన రూపాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థించిన తర్వాత భగవాన్ దేవకీం ప్రతి ఏవమువాచ. భగవంతుడు దేవకీం ప్రతి దేవకీదేవిని ఉద్దేశించి ఏవమువాచ ఇట్లా అన్నాడు. త్వమేవ పూర్వసర్గే స్వయంభువ మన్వంతరే పృష్ణిరాసి. నేను సాధారణంగా ఏం చేస్తున్నానంటే ఇలాంటి డైరెక్ట్ స్పీచెస్ అన్న వచ్చినప్పుడు మొత్తం అంతా చదివి అర్థం చెప్తున్నాను. ఇది చాలా పెద్దగా ఉంది, అందుకోసం ఏ వాక్యానికి ఆ వాక్యం చెప్తున్నాను. అమ్మా దేవకి, త్వమేవ నీవే పూర్వసర్గే అంటే ఇంతకు ముందరి సృష్టిలో, ఇంతకు ముందరి సృష్టి అంటే ఏమిటి? స్వయంభువ మన్వంతరి, స్వయంభువ మన్వంతరంలో. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పి మనం ఇది చెప్పుకుంటూ ఉంటాం కదా, సంకల్పం చెప్పుకుంటాను కదా. కాబట్టి ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వత మన్వంతరం. దీనికంటే ముందర స్వయంభువ మన్వంతరంలో. మన్వంతరం అంటే ఏమిటి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలు కలిస్తే మన్వంతరం అవుతుంది అన్నమాట. ఈ స్వయంభువ మన్వంతరంలో పృష్ణి రాశి, పృష్ణివిగా పుట్టావు. అప్పుడు నీ పేరు పృష్ణి. ఆసి అంటే నీవు పృష్ణివి అయి ఉన్నావు. యువర్ పృష్ణి. అయం చ వసుదేవ సుతపనామ ప్రజాపతిరభూత్. అయం చ వసుదేవ, ఈ వసుదేవుడేమో సుతపనామ, సుతపుడు అనే పేరు కలిగినటువంటి ప్రజాపతి అభూత్, ప్రజాపతిగా ఉన్నాడు అప్పుడు ఆయన. అంటే ఈ సుతపుడు యొక్క భార్య పృష్ణి, సుతపుడు అనేటువంటి ఆయన ప్రజాపతి, ఆయన సృష్టి చేయవలసి ఉందన్నమాట. యదా యువాం బ్రహ్మణ ప్రజాసర్గే సమాధిష్టౌ తదా 12 దివ్యవర్ష సహస్రాణి మా బుద్ధిష్య తపస్తే పథు. యదా ఎప్పుడైతే యువాం మీరిద్దరు, నీవు నీ భర్త సుతపుడు, మీ ఇద్దరు కూడా బ్రహ్మణ బ్రహ్మదేవుడి చేత ప్రజాసర్గే సమాధిష్టౌ, ప్రజాసర్గము అంటే ప్రజల యొక్క సృష్టి, ఆ సృష్టి విషయంలో సమాధిష్టౌ అంటే ప్రజలని సృష్టించండి అని ఆ సమాధిష్టవు ఆజ్ఞాపించబడ్డారో తదా అప్పుడు 12 దివ్యవర్ష సహస్రాణి మాముద్దిశ్య తపస్తే పథు. మీ ఇద్దరు మాముద్దిశ్య నన్ను ఉద్దేశించి, నన్ను గురించి 12 దివ్యవర్ష సహస్రాణి 12,000 దివ్య సంవత్సరాల పాటు, దివ్య వర్షాల పాటు తపహ తే పథు, మీ ఇద్దరు తపస్సు చేశారు. తేన పరితుష్టః వరదః అహం యువయోః వరదిత్సయ అనేనైవ రూపేణ ప్రాదురభవం. తేన పరితుష్టః, తేన దానితో అంటే మీ తపస్సుతో, పరితుష్టః పరితుష్టుడనై అంటే చాలా సంతోషపడిన వాడనై, వరదః అహం వరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేను, యువయోః వరదిత్సయ లేకపోతే వరాల్ని ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నేను, యువయోః వరదిత్సయ, యువయోః మీ ఇద్దరికి వరదిత్సయ వరాన్ని ఇవ్వాలనేటువంటి కోరిక, దాతుం ఇచ్ఛా దిత్స. ఆ దిత్స దేనికోసమై దిత్స అంటే దేన్ని ఇవ్వాలనేటువంటి కోరిక అంటే వరాన్ని ఇవ్వాలనే కోరిక. ఆ కోరికతో అనేనైవ రూపేణ ప్రాదురభవం, ఈ రూపంతోనే అంటే ఇప్పుడు నేను మీకు ఏ రూపంతో కనిపిస్తున్నానో, పీతాంబరంతో, శంఖచక్రాలు చేతిలో, ఒక చేతిలో ఖడ్గము, ఇంకో చేతిలో గద పట్టుకుని ఉన్నటువంటి ఏ రూపంతో అయితే నేను మీకు ఇప్పుడు కనిపిస్తున్నానో ఇదే రూపంతో ప్రాదుహు అభవం, మీకు ప్రత్యక్షమయ్యాను. వరో వ్రియతాం ఇత్యుక్తవతి మయి మన్మాయామోహితౌ అనపత్యౌ యువాం అపవర్గం విహాయ మాతృశం పుత్రం వవ్రాధి.
మయి నేను వరహా వ్రియతాం ఇత్యుక్తవతి. వరహా వ్రియతాం అంటే వరము కోరబడుగాక, మీ ఇద్దరి చేత ఏదైనా వరం కోరబడుగాక అని ఉక్తవతి నేను చెప్తూ ఉంటే ఇది మళ్ళీ సతి సప్తమి. మయి వరో వ్రియతామిటి ఉక్తవతి సతి, నేను ఇలా చెప్తూ ఉన్నటువంటి వాడిని కాగా, మన్మాయామోహితో అనపత్యౌ యువ, అనపత్యౌ యువాం సంతాన రహితులైన, సంతానం లేని వాళ్ళైనటువంటి మీ ఇద్దరు, మన్మాయా మోహితో నా యొక్క మాయ చేత మోహింపజేయబడిన వాళ్ళే, మోహాన్ని పొందిన వాళ్ళై, అపవర్గం విహాయ, అపవర్గం అంటే మోక్షాన్ని, విహాయ వదిలిపెట్టి, అంటే భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షమైతే ఏం కోరాలి? మోక్షం కోరాలి. కానీ మీ ఇద్దరు మోక్షాన్ని కోరుకోకుండా మాదృశం పుత్రం వవ్రాధి, నా వంటి కొడుకుని అంటే నాలాగే ఉండేటువంటి కొడుకుని వవ్రాధి కోరుకున్నారు. ఈ కోరిక కూడా అంటే ఆ వాక్యం ఇందులో లేదు. ఈ కోరిక కూడా ఎలా చేశారంటే వాళ్ళు 3 సార్లు అడిగారు. 3 సార్లు అంటే ఇట్లా భారతంలో కూడా ఇలాంటి కథ ఒకటి కనిపిస్తుంది. ఒక రాజకుమార్తె తనకి భర్త దొరకకపోవడం వల్ల పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి నీకేం కావాలి అని పరమేశ్వరుడు ప్రత్యక్షమై అడిగితే పతి పతి అని చెప్పి 5 సార్లు అడిగింది. తర్వాత ఆవిడే ద్రౌపదిగా పుట్టి 5గురు భర్తల్ని పొందింది అని కథ చెప్తాను. అదే విధంగా వీళ్ళిద్దరూ కూడాను 3 సార్లు అడిగారు విష్ణుమూర్తిని, తన వంటి కొడుకు కావాలి, తనలాగే ఉండేటువంటి కొడుకు కావాలని 3 సార్లు అడిగారు. తథేతి ప్రతిశ్రుత్య మాతృశస్య అన్యస్య అభావాత్ అహమేవ పృష్టిగర్భః ఇతి శ్రుతః సూనురభవం. ఇంకా అప్పుడు నేను తథేతి ప్రతిశ్రుత్య ఒప్పుకున్నాను. నేను ఏమని? తథా ఇది అట్లాగే అని ప్రతిశ్రుత్య మీకు ఒప్పుకుని, మాదృశస్య అన్యస్య అభావాత్, మాదృశస్య అంటే నా వంటి వాడు, అన్యస్య అభావాత్ మరొకడు లేకపోవడం చేత, అహమేవ నేనే, పృష్టిగర్భః ఇది శ్రుతః పృష్టిగర్భుడు అని తెలియబడినటువంటి, పృష్టిగర్భుడు అనే పేరుతో తెలియబడినటువంటి సూనుహు అభవం, మీకు కొడుకునయ్యాను. అంటే నేనే మీకు కొడుకుగా పుట్టాను. ఆ జన్మలో కృష్ణు యొక్క గర్భాన్ని కాబట్టి, అంటే కృష్ణు యొక్క గర్భం నుండి పుట్టిన వాడిని కాబట్టి నన్ను కృష్ణి గర్భుడు అని పిలిచారు. ద్వితీయ జనుషి అదితి కశ్యపనామ్నోః యువయోః ఉపేంద్రనామా సూనురాసం వామనత్వాత్ వామన ఇతి చ ఖ్యాతః అభవం. ద్వితీయ జనుషి మళ్ళీ మీ యొక్క తర్వాతి జన్మలో, మీరు తర్వాత ఇంకొక జన్మ పొందినప్పుడు అదితి కశ్యపనామ్నోః యువయోః, అదితి కశ్యపుడు, అదితిదేవి కశ్యప ప్రజాపతి అనే పేర్లు కలిగినటువంటి, అంటే ఇప్పుడు ఈ తర్వాతి దీంట్లో ఏమైంది, తర్వాతి మన్వంతరంలో ప్రజాపతి కశ్యప ప్రజాపతి అయ్యాడు. ఆయనే అన్ని ప్రాణుల్ని సృష్టించాడు. సో ఆయన యొక్క పెద్ద భార్య అదితి. ఆ అదితి కశ్యపులిద్దరికి కూడాను ఆ పేరుతో ఉన్నటువంటి మీ ఇద్దరికి ఉపేంద్రనామా సూనుహు ఆసం. సూనుహు ఆసం నేనే కొడుకుగా అయ్యాను, మళ్ళీ నేనే కొడుకుగా పుట్టాను. ఈసారి నా పేరేమిటి? ఉపేంద్రనామా, ఉపేంద్రుడు అనే పేరు కలిగినటువంటి కొడుకుగా పుట్టాను. వామనత్వాత్ వామనః ఇతి చ ఖ్యాతః భవం, పొట్టిగా ఉండేవాణ్ణి, అందువల్ల వామనత్వాత్ పొట్టివాణ్ణి కావడం వల్ల వామనః ఇతి చ ఖ్యాతః అభవం, వామనుడు అని కూడా ప్రసిద్ధిని పొందాను. ఈ వామనుడే కదా బలి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు నేల అడిగి, 3 అడుగులు నేల అంటే నేల కాదు, 3 అడుగుల చోటు అడిగి భూమిని ఆకాశాన్ని వ్యాపించి త్రివిక్రముడై బలిని పాతాళానికి తొక్కేశాడు. దాని తర్వాత తృతీయే భవే తయోరేవ భవతోః తేనైవ రూపేణ భూయః జాతః అహం. మీ తాలూకు తరువాతి జన్మ తృతీయే భవే 3వ జన్మలో తయోరేవ భవతోః, మళ్ళీ ఇది వరకు కృష్ణి సుతకులు అనేటువంటి పేరు గలవాళ్ళు, ఆ తర్వాత జన్మలో అదితి కశ్యపులు అనేటువంటి పేరు గలవాళ్ళు అయినటువంటి మీ ఇద్దరికే తేనైవ రూపేణ, ఇప్పుడు మీరు ఏ రూపంలో పుట్టారు? దేవకి వసుదేవులు అనేటువంటి రూపంలో పుట్టారు.
సో కాబట్టి మీకు తేనైవ రూపేణ అంటే ఏ రూపంతో నన్ను చూసి మీరు కొడుకు నాలాంటి కొడుకు కావాలని కోరుకున్నారో అదే రూపంతో భూయః జాతః అహం మళ్ళీ పుట్టాను నేను. రూపంచ ఇదం అలౌకికం ప్రాగ్ జన్మ స్మరణాయ యువయోః దర్శితం. ఇదం అలౌకికం రూపంచ, ఈ అలౌకికమైన రూపం అంటే ఈ పసివాడిగా పుట్టవలసినటువంటి నేను, ప్రాకృత శిశువుగా పుట్టవలసినటువంటి నేను శంఖచక్ర గదా హస్తాలతో ఎందుకు పుట్టాను నేను అంటే ప్రాక్ జన్మస్మరణాయ, ఈ యొక్క ప్రాక్ ఇంతకు ముందరి జన్మస్మరణాయ జన్మలని మీరు గుర్తు చేసుకోవడం కోసమై యువయోపదర్శితం మీకు నేను చూపించాను. అన్యథా మద్భవం జ్ఞానం నా యువయోర్జాయేత, అన్యథా నేను ఈ పని గనక చెయ్యకపోతే, ఇట్లా గనక నేను చెయ్యకపోతే మద్భవం జ్ఞానం నా వల్ల కలగాల్సినటువంటి జ్ఞానము, నా వల్ల కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో నా యువయోర్జాయేత మీ ఇద్దరికి కలగదు. అంటే నేను ప్రాకృత శిశువుగా పుడితే నన్ను ఒక కొడుకుగానే భావిస్తారు. మీకు అంటే ఈ జన్మతో మీకు మోక్షం కావాలి అంటే మీకు నన్ను గురించినటువంటి ఆ బ్రహ్మభావన కలగాలి. ఆ బ్రహ్మభావన మీకు కలగకుండా పోతుంది. అందుకోసం నేను ఈ అలౌకికమైన రూపంతో మీకు జన్మించానన్నమాట. అతః మాం పుత్రభావేన బ్రహ్మభావేన చ అసకృత్ చింతయంతో యువాం పరాం మద్గతిం అవాస్యత. అతః అందువల్ల మాం ఇక నుంచి నన్ను పుత్రభావేన మీ కొడుకుగాను భావించండి, బ్రహ్మభావేన నేను ఆ పరబ్రహ్మని అనేటువంటి ఆలోచనతో అనేటువంటి భావనతోనూ నన్ను గురించినటువంటి భావన చేస్తూ మీరు అసకృత్ చింతయంతో, అసకృత్ అంటే అనేక మార్లు, సకృత్ అంటే ఒకసారి, అసకృత్ అంటే పదే పదే అది ఎల్లప్పుడూ కూడా నన్ను గురించి ఆ రకమైనటువంటి భావన చేస్తూ మీ ఇద్దరును అలా చేస్తూ కనుక ఉన్నారంటే యువా మీ ఇద్దరు పరాం శ్రేష్టమైనటువంటి అత్యుత్కృష్టమైనటువంటి మద్గతిం అవాప్స్యత, నా యొక్క గతిని అంటే నా యొక్క లోకాన్ని, వైకుంఠాన్ని పొందుతారు. అవాప్స్యత అంటే మీరు పొందగలరు, పొందుతారు. యది కంసాద్భయం తర్హి మాం గోకులన్నయ. ఇంకా అక్కడి నుంచి ఈ సంగతి చెప్పిన తర్వాత ఇప్పుడు ఈయన సూటిగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ దాన్ని ఎలా దాంట్లోంచి ఇబ్బందులోంచి ఎలా బయటపడాలి చెప్తున్నాడు. యది కంసాద్ భయం, మీకు కంసుడి నుంచి భయం ఉంది అని కట్టుకుంటే తర్హి అప్పుడు మాం గోకులన్నయ నన్ను గోకులానికి తీసుకువెళ్ళు. యశోదాతనయా మన్మాయా ధృతమానయ, యశోదా తనయాం యశోద కూతురుగా పుట్టినటువంటి మత్ మాయాం నా మాయని అంటే ఎవరు విష్ణుమాయ యోగమాయ ఆమెని ధృతం ఆనయ త్వరగా, ధృతం అంటే తొందరగా, ఆనయ ఇక్కడికి తీసుకురా. మరి వెళ్ళాలి అంటే తలుపులు వేసేసి ఉన్నాయి, మధ్యలో యమునా నది ఉంది. ఇవన్నీ ఎట్లాగా ఈ అవాంతరాలన్నీ దాటడం ఎట్లాగా అంటే ద్వారాణి స్వయమేవ వివృతాని భవేయుహు, ద్వారాణి మూసి ఉన్న తలుపులన్నీ, తాళాలు వేసి ఉన్నటువంటి తలుపులన్నీ స్వయమేవ వాటంతట అవే వివృతాని భవేయుహు తెరుచుకుపోతాయి. దుస్తర యమునాపి వివృత భవేత్, ద్వారాల అవెంత దుస్తర తరించడానికంటే దాటడానికి శక్యం కానటువంటి యమునా అపి యమునా నది కూడా వివృత భవేత్ విచ్చుకుంటుంది. వివృత కావడం అంటే ఏమిటంటే నీకు దారి ఇచ్చేసి ఇలా విచ్చుకుపోతుంది. ఇత్యుక్త్వా భగవాన్ ఆత్మమాయయ సంపశ్యతోరేవ పిత్రోః సద్య ఏవ ప్రాకృతః శిశుః అభవత్. ఇత్యుక్త్వా అని ఈ మాటలన్నీ చెప్పి భగవంతుడు ఆత్మమాయయ తన యొక్క మాయతో, తన యొక్క మాయాశక్తితో సంపశ్యతోరేవ పిత్రోహో తన తల్లిదండ్రులు ఇద్దరు కూడాను సంపశ్యతోహో ఏవ చూస్తూ ఉండగానే సద్యః ఏవ అప్పటికప్పుడే ప్రాకృతః శిశుః అభవత్, ప్రాకృతుడైన అంటే మామూలుగా లోకల్లో ఏ విధంగా మామూలుగా సహజమైనటువంటి శిశువులందరూ ఉంటారో ఆ విధంగా ఉన్నటువంటి శిశువు అభవత్, శిశువుగా మారిపోయాడు. ఇక్కడికి మనం ఆపుదాం. ఓకే అండి, చాలా చాలా ధన్యవాదాలు. కొన్ని సందేహాలు ఉన్నాయి, అడగచ్చండి? తప్పకుండా అడగండి.
పృష్ణిరాశీః. పృష్ణిహి ఆసీహి. పృష్ణిహి, పృష్ణి అనేటువంటి స్త్రీవి. ఆసీహి, ఆసీహి అంటే ఇది అసభువి ధాతు. ఆసీద్ ఆస్తాం ఆసన్, ఆసీహి ఆస్తం ఆస్త, ఆసం ఆస్వ ఆస్వం. ఈ ఆసీహి అనేటువంటిది మధ్యమ పురుష ఏకవచనం. అప్పుడు నీవు అయి ఉన్నావు, యు వర్ అనేటువంటి సెన్స్. వవ్రాథే. వవ్రాథే, వృయ్యి వరణే ధాతు. వృయ్యి వరణే అంటే కోరుట అని అర్థం. వరించటం అంటే ఏమిటంటే కోరటం. ఓకే, దానికి వవ్రే వవ్రాతే వవ్రిరే వవృషే వవ్రాథే వవృఢ్వే వవ్రే వవ్రివహే వవ్రివహే వవ్రిమహే అయి ఉండాలి ఇది. ఓకే, ఈ వవ్రాథే అనేటువంటిది వ్రీ వరణే ధాతువు యొక్క లిట్ మధ్యమ పురుష ద్వివచనం. మీ ఇద్దరు కోరి ఉన్నారు. తర్వాత సునురాసం. సూనురాసం, వృష్ణిరాశి ఎలాగో సూనురాసం అలాగే. మళ్ళీ సేమ్. సూనుహు అంటే కొడుకుని, ఆసం అయి ఉంటిని, ఐ వాజ్ born as your son. ఓకే, ఇది మళ్ళీ సేమ్ అసభువి ధాతువు అనచేతన భూతేలంగా దానికి మధ్యమ ఉత్తమ పురుష ఏకవచనం. ఆసం ఆస్వాస్వం. దేనిలాగన్నారండి మీరు? ఇంకొకటి ఏదో ఇంకో పదం చెప్పారు. ఏది? ఇది సూనురాసం అనేది ఇంకొక పదం చెప్పారు కదా, అలాగే అని. పృష్ణి రాశి చెప్పాను కదా. ఓకే ఓకే ఓకే. పృష్ణి ఆసి అంటే నీవు అయి ఉంటివి, ఇప్పుడు నేను అయి ఉన్నాను. జాయేత. ఇది జనీ ప్రాదుర్భావే ధాతు అండి. జనీ ప్రాదుర్భావే ధాతుకి విధిలింగ్. జాయేత జాయేయాతాం జాయేరన్ జాయేథాహ జాయేయథాం జాయేత్వం జాయేయ జాయేవహి జాయేవహి అంటే నా జాయేత అని కదా చెప్పాడు. అంటే పుట్టకపోయేటువంటి అవకాశం ఉంది. అది మీకు నాకు నా వల్ల కలగాల్సినటువంటి జ్ఞానం కలక్కపోయే అవకాశం ఉంది. అర్థమైందండి, ధన్యవాదాలు. ఇంకా మవాప్యథ. అవాప్స్యసి, అవాప్స్యథ, అవాప్స్యథ. అవ అనేటువంటి ఉపసర్గ. ఆప్లు వ్యాప్తౌ ధాతు. ఆప్లు వ్యాప్తౌ ధాతుకి భవిష్యతి రెట్. అవాప్స్యతి, అవాప్స్యత, అవాప్స్యంతి, అవాప్స్యసి, అవాప్స్యథ, అవాప్స్యథ. ఈ ఆప్లు వ్యాప్తౌ ధాతుకి భవిష్యతి రెట్ మధ్యమ పురుష ద్వివచనమే. అవా ఉపసర్గ. అంతేనండి, అదే ఉంది. ఈ రోజు ఇంకా ఇక్కడికి ఆపుదాము. ఓకే, ధన్యవాదాలండి.